ఇప్పుడు 5వ వచనము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టును. ఆమెతో అనగా, ఆమె ఆ బాబు పుట్టినప్పుడు నువ్వు మంగళ కత్తి వేయకూడదు, దేవునికి ప్రతిష్ఠించబడిన బిడ్డ కాబట్టి మంగళ కత్తి వేయకుండా ఆయనను పెంచాలని ఆమెకు చెప్తాడు. ఇంకొక విషయం ఏమంటాడంటే, ఇశ్రాయేలులను రక్షించును, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించునని దేవదూత ఆమెతో చెప్తాడు, మనోహ భార్యతో. ఆమె భార్య అని ప్రస్తావించింది, కానీ పేరు మాత్రం ప్రస్తావించలేదు. మనోహ భార్య అన్నట్టుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, పేరు మాత్రం ప్రస్తావించలేదు. అయితే ఆమెతో ఇవన్నీ జాగ్రత్తలు దేవదూత చెప్తుంది. 6వ వచనం, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరంగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చెనో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పెను అని తన భర్తతో చెప్తుంది. ఈ దేవదూత చెప్పిన విషయాలన్నీ, ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, దేవునికి ప్రతిష్ఠించిన బిడ్డ కాబట్టి ఆయనది పుట్టిన మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఆయనని దేవుని కోసమే పెంచాలని నాకు ఈ దేవదూత చెప్పిండని తన భర్తకు ఆమె చెప్తుంది. అందుకు మనోహ, 8వ వచనము, అందుకు మనోహ, ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమి చేయవలెనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను. కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవదూత ఆమెకు దర్శించెను. మరలా ఆమెకి దర్శనం చేసింది. ఇది రెండోసారి. మొదటిలో 2వ వచనంలో ఒకసారి ఆమెకు దర్శనం ఇస్తే ఇవన్నీ మొత్తం చెప్తుంది. బిడ్డను ఎట్లా పెంచాలి, ఎట్లా పరిశుద్ధంగా ఉండాలి, నీవు ఎలా పెంచాలి అన్న రీతిని ఇక్కడ 8, 9 వచనాల్లో చెప్తుంది. ఇక్కడ మళ్ళా 9వ వచనంలో మళ్ళీ ఆమెకు మరలా దేవదూత దర్శనమైనట్టుగా మరలా చెప్తుందన్నమాట. ఆమె ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవదూత ఆమెను దర్శించెను. మరలా ఆమెకే దర్శనం ఇచ్చింది. ఇప్పుడు మనోహ ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆయనను దర్శించలేదు, కానీ ఆమెను మాత్రమే దర్శించింది. ఆ కాలంలో భయభక్తులు కలిగిన ఈ భార్యాభర్తలు ఇద్దరే ఉన్నట్టుగా దేవుని దృష్టిలో ఉంచబడి ఉన్నారు. ఆ సమయంలో ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద నుండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఒక దినమున నా యొద్దకు వచ్చిన ఆ మనిషి నాకు కనబడెను, అతనితో చెప్పి దూత వచ్చిన సంగతి తెలియజేసెను. ఆ దూత నాతోనికి వచ్చిందని ఆయన కొంచెం దూరంలో ఉన్నాడా ఏమో అనుకుంటా. ఇక్కడ ఆమె పరిగెత్తుకొని పోయి తన భర్తకు చెప్తుందా, ఆ రోజు మాట్లాడిన మనిషి మరలా నాతోనికి వచ్చిండు, నువ్వు రా అన్నట్టు చెప్తుందనమాట. ఆ సంగతి తెలియజేస్తాను. 11వ వచనం, అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి ఆ స్త్రీతో, మాట్లాడిన వాడవు నీవేనా అని అతనిని అడగగా, అతడు నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును, అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినది ఏదీ తినకూడదు. అయితే ద్రాక్షరసమునైనను మద్యమునైనను ఏది ఆమె ముట్టకుండా పరిశుద్ధంగా ఆ బిడ్డను పెంచాలి.
పుట్టిన తర్వాత కూడా ఆ తల వెంట్రుకలు పైన కత్తి వేయకుండా దేవునికి పరిశుద్ధంగా పెంచాలన్నట్టు ఆ దేవదూత ఆ మనోహకు చెప్తాడు. యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేయవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినది ఏదియూ తినకూడదు. ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైనదేది తినకూడదని నేను ఆమెకు ఆజ్ఞాపించి ఆమెను ఆజ్ఞాపించితినని ఆ దేవదూత మరలా ఇద్దరికి కలిపి చెప్పినట్టుగా ఇక్కడ ఈ దేవదూత దర్శనము, ఈయన పుట్టుక, ఈయన పరిశుద్ధత గురించి ఇక్కడ దేవదూత పరిచయం చేసింది. పరిచయం చేసినప్పుడు ఆయన ఇంకా పుట్టి ఇంకా పెద్దగా అయి కొంచెం యవ్వన దశలోకి వచ్చినప్పుడు 14వ అధ్యాయంలోకి మనం ఇప్పుడు వస్తామండి. 14వ అధ్యాయంలోకి వస్తే ఇప్పుడు ఇదంతా పుట్టినటువంటి పరిచయము నేను చేసి ఉన్నాను. ఇప్పుడు యవ్వన స్థితిలోకి వచ్చి ఉన్నప్పుడు 14వ అధ్యాయంలోకి మొదటి వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూసి అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని నా స్వజనులలో గాని స్త్రీయే లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా? వాళ్ళ తల్లిదండ్రులతో అంటుంటే, ఇంతమంది మన మన ఇశ్రాయేలులో దాంట్లో పిల్లలు లేరా, కన్యలు లేరా, ఆ ఫిలిష్తీయుల దాంట్లోనే ఎందుకు, ఆ సున్నతి లేని వాళ్ళతోనే ఎందుకు తీసుకొచ్చుకుంటున్నావు, ఎందుకు అక్కడ వెళ్ళి ఉన్నావని తల్లిదండ్రులు మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనము గమనించగలము. అయితే ఈ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన మాట వాళ్ళు ఆయన ఇష్టపడాడు అనమాట. పేరెంట్స్ చెప్పిన మాట వద్దు, అక్కడ ఫిలిస్తీన్ల పిల్లలు వద్దు, వాళ్ళని మనం చేసుకోకూడదు, వాళ్ళు సున్నతి లేని వారు, అక్కడ వాళ్ళని మనకు వద్దు అని ఆయనకి ఎంత చెప్పినా కూడా లేదు, వినడు. ఖచ్చితంగా నాకు కావాలి అని అంటాడు. 5వ వచనంలో, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులకు కూడా అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకు యెహోవా చేత అతడు రేపబడును. అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. అప్పుడు ఆ తల్లిదండ్రులతో తిమ్నాతుకు తీసుకొని తోలుకొని పోతాడు ఖచ్చితంగా. ఖచ్చితంగా ఆమె నాకు నచ్చినది, నాకు ఆమె కావాలి, నాకు ఆమె ఇష్టమైంది కాబట్టి నాకు ఆమె కావాలి, ఖచ్చితంగా నేను ఆమెను తీసుకొని పోవాలి, ఆమెని వివాహం ఆడాలని ఖచ్చితంగా వాళ్ళని తోలుకొని పోతారు. వాళ్ళు ఎంత హృదయాన్ని నొచ్చుకునింటారు, ఎంత బాధపడింటారో కానీ ఇంకా ఎందుకంటే ఆయన దేవుని వలన ఒక దర్శనం ద్వారా పుట్టిన ప్రత్యేకించే బిడ్డ కాబట్టి వాళ్ళు అట్లా చేయకూడదు అని వాళ్ళకి తెలుసు. ఈయనకు కూడా చెప్పి ఉండింటారు సంసోనుకి, నువ్వు ప్రత్యేకించబడ్డ బిడ్డవు కాబట్టి నువ్వు అలా ఫిలిష్తీయులను చేసుకోకూడదు అన్న అటువంటి విధానాన్ని చెప్పి ఉండింటారు కూడా, కానీ ఈయన వినలేకుంటాడు. నాకు ఆమె నచ్చింది, నాకు ఆమె కావాలి అని అంటాడు. ఆ తర్వాత మళ్ళా 16వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే మొదటి వచనము. ఆ తర్వాత గాజాకు వెళ్ళి వేశ్యనొక్కతిని చూచి ఆమె యొద్ద చేరాను. మళ్ళా అక్కడ ఏమైందో మళ్ళా అక్కడ ఆ చరిత్ర మళ్ళా అక్కడ విడిచిపెట్టి మళ్ళీ ఇక్కడ 16వ అధ్యాయం మొదటి వచనంలో మళ్ళా గాజాకు వెళ్ళి వేశ్యనొక్కతిని చూసి ఆమె యొద్ద చేరాను. ఆ పిమ్మట అతడు షోరేకు లోయలో, మళ్ళీ 4వ వచనంలో 16వ అధ్యాయం మొదటి వచనములో గాజాలో వేశ్యతో చేరి ఉంటాడు. మళ్ళా కింద 4వ వచనంలో పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహించెను. ఆ దెలీలా అనే స్త్రీతే మోహించి ఇంకా ఆమెతోనే ఉండింటాడు మొత్తానికి. ఇంకా తల్లిదండ్రులు అప్పటికి ఇంకా వాళ్ళు ఈయన వల్ల పడుతున్న ఆ బాధలు, ఆ కష్టాలు ఎన్ని చెప్పినా వినని పరిస్థితిలో ఉంటున్నాడు కాబట్టి మరి దేవుడు వాళ్ళని తీసుకున్నాడో ఏమో మరి, ఇంతవరకే వాళ్ళది ఉంది. కానీ ఇంకా ముందు వాళ్ళ తల్లిదండ్రుల హిస్టరీ అయితే రాలేదు. అయితే ఇంకా ఈయన ఇక్కడనే ఉండిపోతాడు ఇక దెలీలాతోని.
ఇక్కడ ఆ స్త్రీని ఎన్ని సార్లు పలుమార్లు ఆమె "నీ బలం ఎక్కడ? నీ బలం ఎక్కడ?" అని అడుగుచున్నప్పుడు, మరి ఆయనకి ఆత్మ పరిశీలన చేసుకొని లేకునింటడా? ఆయన ప్రతిసారి ఈమె ఎందుకు అడుగుతుంది అనే ఉద్దేశాన్ని తెలుసుకొని లేకునింటడా? అంత ఆహ్, ఇది అయిపోయి ఉన్నాడామె. ఆహ్, మాయలో పడిపోయి ఉన్నాడనమాట. ఆమె ప్రతిసారి 3 సార్లు అడుగుతుంటది. ప్రతిసారి "నీ బలం ఎక్కడ? నీ బలంలో ఉన్నటువంటి రహస్యం ఎక్కడ ఉంటది" అని అడుగుతున్నప్పుడు, కానీ ఆయన మాత్రము ఒక్కసారైనా ఎందుకడుగుతుంది ఈమె అన్న ఉద్దేశాన్ని మాత్రం కనిపెట్టలేదు. అట్లాగే తల్లిదండ్రుల ప్రేమను గుర్తించలేదు. నేను నిజంగా ఇంత పరిశుద్ధంగా పుట్టిన బిడ్డని కదా! దేవుడు ప్రత్యక్షమయ్యి నా ప్రత్యేకించ బిడ్డను కదా నేను. ఈ బలం ఇచ్చిండంటే దేవుని వల్లనే కదా నేను అన్నటువంటి వాటిని మర్చిపోయి తన ఉద్దేశాన్ని ప్రకారం నెరవేర్చుకొనుటకు మాత్రమే ఆయన బ్రతుకుచున్నట్టుగా చూస్తున్నామిక్కడ. 20వ వచనము ఆమె సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అయినట్లు నేను విరజిమ్ముకొని లేచెదననుకొనెను. ఆమె ఆల్రెడీ అప్పటికే ఆయనను బంధించి ఆ జడలు గట్టి అవన్నీ కట్ జేపిచ్చి ఫిలిష్తీయులొస్తున్నారు సంసోను అని అన్నప్పుడు ఆయన ఎప్పటివలె విరజిమ్ముకొని నేను లేస్తానని అనుకున్నాడు. కానీ అప్పుడు అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఆయన దేవుని ఆత్మ ఆయన నుంచి ఎడబాసిపోయిందని ఆయన అనుకునలేదు. అప్పుడు కూడా ఆయన ఎప్పటివలె విరజిమ్ముకొని లేస్తానని అనుకోని, ఇక దేవుని ఆత్మ అతన్ని విడబాచిపోయిందింక. వదిలిపెట్టిపోయింది అనుకోని, అది గూడా ఆయనకు తెలవలేదు. అతనికి తెలియలేదు. ఖచ్చితంగా రాయబడి ఉందిక్కడ. యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు గూడా ఆయన దేవుడు ఇంక వెళ్ళిపోయిండా, నన్ను విడిచి అన్న ఆత్మ పరిశీలన చేసుకోలేదనమాట. 21వ వచనము. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడబెరికి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అప్పుడు ఫిలిష్తీయులు ఆయనను తీసుకొని గాజాకు ఇత్తడి సంకెళ్ళతోని అతన్ని తీసుకొని వచ్చిండ్రు. 22 అతడు బందీ గృహంలో తిరగలి విసిరి వాడాయెను. ఒకటి పని అప్పజెప్పిండ్రు. తిరగలి విసరనీకి ఆయనను పెట్టిండ్రనమాట. అంత మంచి బలద్ధున్ని, అంత మంచి గొప్ప పుట్టినటువంటి వ్యక్తిని ఎందుకు పనికిరాని వాటిగా అయిపోయిండప్పుడు. 25వ వచనం. వారి హృదయములు సంతోషంతో నిండియుండగా ఫిలిష్తీయుల హృదయాలు ఈయనను పట్టుకొని పోయినందుకు వాళ్ళ హృదయాలు సంతోషంగా ఉన్నాయన్నమాట. వారి హృదయాలు సంతోషంతో నిండియుండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనుని పిలిపించుదాము రండని సంసోనును బందీగృహం నుండి పిలిపించిరి. వారు పరిహాసము ఆయనతో ఇట్లా ఏమంటారు జోక్స్ యేసుకొని ఇట్లా ఇది చేద్దాం అన్నట్టు పరిహాసం చేద్దాం రండి అని ఆయనను పిలిపించుకొని అందరూ ఒక గుడిలో సమావేశమైనట్లుగా మనం చూస్తామన్నమాట. దాదాపు ఆ గుడిలో స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. ఆ గుడిలో యెహోవా అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడప్పుడు. ఆ పరిస్థితినంతా చూసి అప్పుడు ఆయన దేవుడనేటి మనిషిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక్కసారైనా దేవుని జ్ఞాపకం కనీసం అప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ అయితే ఇంకా అదంతా అది గుడి నిండా మనుషులు వాళ్ళందరూ పరిహాసం చేసుకుంటూ, ఆ దేవత ముందర ఆడుతూ, పాడుతూ, ఆయనని హేళన చేస్తూ, ఎంతో అవమానిస్తున్నప్పుడు అప్పుడు ఆయనకు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు గుర్తొచ్చి 28వ వచనంలో యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనని
యెహోవాకు మొరపెట్టెను. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈసారి నా మొర ఆలకించు. నా ఈ 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుంటానని అప్పుడు దేవుని గట్టిగా మొరపెట్టుకుంటాడు. అయినప్పటికీ దేవుడు ఎంత మంచోడు చూడండి. ఎంత జాలి. ఆయన పుట్టింది మొదలుకొని ఎన్ని వ్యతిరేకతలు చేసినప్పటికీ కూడా గానీ దేవుడు క్షమిస్తూ, క్షమిస్తూ, క్షమిస్తూ ఎంత చెయ్యొద్దు అన్న పనులు చేస్తూ, చేస్తూ వచ్చినప్పటికీ గూడా గానీ ఆయన దేవుడు ఇంకా ఆయన పక్షాననే ఉన్నాడు. ఇంకెప్పుడైనా మారతాడేమో, ఇంకెప్పుడైనా మారతాడేమో, ఇంకెప్పుడైనా మారతాడేమోనని. అనుకున్నప్పుడు దేవుడు పశ్చాత్తాప పడింటాడు. ఇంక సరేలే ఈ అప్ప ఈ ఈ మంది ముందర నా ప్రియమైన బిడ్డని అవమానిస్తుంటుంటే నేను చూడలేను అని అనుకున్నాడో ఏమో! ఇంక వెంటనే పర్మిషన్ గ్రాంట్ చేస్తాడు. ఆ గుడికి 29వ వచనము. ఆ గుడి ఆ గుడికి ఆధారంగా నున్న 2 మధ్య స్తంభాలలో ఒకదానిని కుడి చేతితోనూ, ఒకదానిని ఎడమ చేతితోనూ పట్టుకొని దాంట్లని ఇట్లా దగ్గరికి అనేస్తాడనమాట. హ్మ్. అనేసి మొత్తం కూలిపోయి 3000 మంది దాకా చనిపోతారనమాట. 3000 మంది మొత్తం చనిపోతారు. చనిపోయినప్పుడు 30వ వచనము. నేనును ఫిలిష్తీయులను చనిపోదును అని చెప్పి బలముతో వంగి అప్పుడు ఆ గుడి సర్దారుల మీద దానిలోనున్న జనులందరి మీద పడెను. ఆహ్, అది ప్రార్థన చేసిన వెంటనే దేవుడు బలపరుస్తాడు ఆయనని. బలపరిచినప్పుడు ఇంకొక మార ఆత్మ దేవునిపై ఆయన పైనకి వచ్చినప్పుడు అందరి పైన ఆ గుడి కులయింపజేసి మొత్తం ఆ జనులందరూ చనిపోతారనమాట. అప్పుడు చనిపోయినప్పుడు 31వ వచనంలో అప్పుడు అతని స్వజనులు అతని తండ్రి ఇంటివారును కూడి వానిని మోసుకొని వచ్చి జొర్యాకును యెష్ యెషయెకులును మధ్య అతని తండ్రి అయిన మనోహ సమాధితో అతనిని పాతిపెట్టిరి. 31వ వచనం. అంత విషాదాంతంగా ఆయన చరిత్ర ముగిసిపోయింది. 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిగా చేసిన గొప్ప వ్యక్తి. ఒక మరియకు దర్శనమిచ్చి పరిశుద్ధత గురించి చక్కగా చెప్పి ఉన్నటువంటి పరిశుద్ధతలో పెంచి ఒక గొప్ప ప్రవక్తగా తీర్చిదిద్దుదామనుకున్నాడో ఏమో దేవుడు. కానీ ఆయన ఇష్టానుసారానికి లోకానికి అప్పజెప్పుకున్నాడు. అప్పజెప్పుకొని దేవుని ప్రేమను మరచి దేవుని ప్రేమను లెక్క చేయకుండా అయిపోయిండు. ఇప్పుడు మరియను కూడా దర్శించినప్పుడు ఇవే ప్రత్యేకతలు చెప్తున్నాడు. జకరియా ఎలిజబెత్‌ను కూడా దర్శించినప్పుడు దేవుడు ఇవే జాగ్రత్తలు చెప్పిన్నాడు. మద్యమును స్వీకరించకూడదు, ఏది చేయకూడదు, అపవిత్రంగా ఏది తినకూడదు అన్నట్టుగా ఈ దర్శనాల ద్వారా పిల్లల్ని ఇచ్చినటువంటి వారంటే వీళ్ళు పరిశుద్ధులుగా వీళ్ళు ముగ్గురే. కానీ దీంట్లో సంసోను మాత్రము దేవుని చిత్తాన్ని వెతకలేదు. దేవుని చిత్తాన్ని వెతకకుండా లోకానికి అప్పజెప్పుకొని ఏ కండ్ల ద్వారా అయితే లోకాన్ని అపవిత్రంగా లోకాన్ని చూసి ఏ కండ్ల ద్వారా అయితే లోకంతోన సంతోషించిండో అదే కండ్లు పీకించుకున్నాడు. అదే కండ్లు పీకించుకొని ఒక బలహీనుడైపోయి ఒక లోకానికి అప్పజెప్పుకొని ఎందుకు ఒక దేవుడు ఒక బలమైన నాయకుని చేయాలని ఫిలిష్తీయుల మీద 40 సంవత్సరాలు వాళ్ళ చేతుల్లో ఉండరు. ఇశ్రాయేలు ఉండరు కాబట్టి వీళ్ళని విడిపించాలని ఒక నాయకుని పూర్తిగా ఏర్పరచుకొని ఒక ప్రణాళిక ప్రకారము ఈయనను ఉంచుకుంటే ఈయన మాత్రం లోకానికి అప్పజెప్పుకొని ఆ యొక్క కండ్లను పీకించుకొని ఏ కండ్లతోన పాపం చేసిండో అదే కండ్లు పీకించుకొని బలహీనుడిగా అయిపోయి వారి చేతికి దొరికిపోయిండు. ప్రియ దేవుని జనమా, మనం కూడా ఆయా పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనతో చెప్తూ ఉంటుంటది. ఇది చేస్తున్నది నువ్వు తప్పు, ఇది చేస్తున్నది నువ్వు తప్పు అన్నప్పుడు మనం దేవుని వైపు మరలి ఉండి, దేవుని వైపు తిరిగి మనం నిజమే చేస్తున్నది తప్పు అని అనుకొని దాన్ని క్షమాపణ తీసుకుంటే దేవుడు క్షమిస్తాడేమో.
కానీ ఇప్పటికైనా ఆయన పశ్చాత్తాప పడ్డాడు. "ప్రభువా నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నన్ను బలపరచు" అని అన్నప్పుడు దేవుడు గూడా తన ప్రియ కుమారుడు ఆ విధంగా అవమానం నొందుతుంటే చూడలేకపోయి ఉండింటాడు. మరి తల్లిదండ్రులు కూడా ఎంత బాధను ఇది అయినారో తన కొడుకును ప్రతిష్ఠించబడ్డ బిడ్డగా పెంచి ఉంటే ఈరోజు ఆ యొక్క సున్నతి లేని ప్రజల మధ్య వెళ్లి ఇలాంటి పరిస్థితులు చేస్తున్నారు అని తల్లిదండ్రులు కూడా ఎంత నొచ్చుకుని ఉంటారో, మరి ఎంత గౌరవముగా ఉన్నటువంటి కుటుంబము. కాబట్టి ఈ రోజుల్లో కూడా దేవుడు మరి ఏర్పరచుకున్న వారిని సహితం సైతాను వశంలో ఉంటున్నటువంటి వారే ఉన్నారు. కాబట్టి దేవుని ఆత్మ ఎప్పుడైతే ఇది చేస్తున్నది తప్పు అన్నప్పుడు మరలుకొని దేవుని వైపు తిరిగినప్పుడే మాత్రమే మరకు దేవుని దేవునితో మరలా ముందుకు నడవగలుగుతాము. లేదు అనుకుంటే మరి సంసోను వల్లనే పతనము అవ్వడం గ్యారంటీ. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక.